కరెంటు పోయిందా, రిజిస్ట్రేషన్ గోవిందా. ఇది ఎక్కడ కాదు, మన సిరిసిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఇది సిరిసిల్ల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు తీరు. పని చేయని యూపీఎస్లు కూడా పనిచేయడం లేదట. కరెంటు పోతే మాత్రం రిజిస్టర్లు మాత్రం గోవిందా అని చెప్పేసి అంటున్నారు. సిరిసిల్ల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కరెంటు పోతే రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. ఇటీవల తరచూ విద్యుత్ అవాంతరాలు ఎదురవుతుండగా స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కు వచ్చిన జనం వేచి చూడాల్సిన దుస్థితి. ఇంతమంది వేచి చూస్తున్నారు, కరెంటు పోతే మాత్రం రిజిస్ట్రేషన్ పనులు మాత్రం కంప్లీట్గా ఆగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఆఫీసుకు వచ్చిన జనం వేచి చూడాల్సిన దుస్థితి. మరోవైపు కంప్యూటర్లను అనుసాధనంగా ఉన్న యూపీఎస్ పని చేయక కరెంటు పోవడంతో షట్ డౌన్ అవుతున్నాయట. యూపీఎస్లు కూడా షట్ డౌన్ అవుతున్నాయి, కరెంటు పోతే మాత్రం యూపీఎస్లు షట్ డౌన్ అవుతున్నాయి. సో దానివల్ల కూడా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సమయం దాటితే మరుసటి రోజే, సమయం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ అవుతుంది. సో సబ్బు రిజిస్టర్ ఆఫీస్లో నిత్యం 48 స్లాట్లకు బుకింగ్ అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న స్లాట్లు అదే సమయంలో పూర్తి కావాలి. కరెంటు పోయినా సర్వర్ స్లో అయినా ఉదయం బుక్ చేసుకున్న స్లాట్ సాయంత్రం రిజిస్ట్రేషన్ కావడం లేదు. మరుసటి రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెట్వర్క్లు ఉన్న సిరిసిల్ల ఆఫీస్కు 2 నెట్వర్క్ల నుంచి ఆన్లైన్ సౌకర్యం ఉంది. అప్పుడప్పుడు ఈ 2 పనిచేయడం లేదు. గంభీరపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాలు సిరిసిల్లకు దూరంగా ఉంటాయి. ఆయా మండలాల వారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వస్తే ఇలాంటి సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. యూపీఎస్లు రిపేరు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. యూపీఎస్లు పనిచేయక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి రిపేర్ చేయించమని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కరెంటు పోతే మేమేం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరు? ఆర్ వెంకట వీరస్వామి, సబ్బు రిజిస్టర్ సిరిసిల్ల. కరెంటు పోతే మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి ఈయన అంటున్నాడండి, వెంకట వీరస్వామి. యూపీఎస్లు ఛార్జ్ కావాలన్నా కరెంటు ఉండాల్సిందే. నెట్వర్క్ లైన్ కట్ అవడంతో గురువారం కొద్దిగా ఇబ్బంది అయ్యింది. టెక్నీషియన్ను పిలిపించి రిపేర్ చేయించాం. చాలా వరకు ఏ రోజు స్లాట్లు ఆ రోజు పూర్తి చేస్తున్నాం. ఇటీవల సిరిసిల్లలో ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి వెంకట వీరస్వామి ఆయన మాట్లాడారు. కరెంటు పోతే మేము ఏం చేయాలి, మరి కరెంటుతోనే కదా అన్ని పనులు. ఈ మధ్య సిరిసిల్లలో కరెంటు ఎక్కువ పోతుంది, విద్యుత్ అంతరాయం ఎక్కువ ఉండడం వల్ల కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. అవి రిపేర్ కూడా మేము చేయించినామని చెప్పేసి అయితే సార్ మాట్లాడారు.